నమస్తే హెచ్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాతావరణ మార్పులకు అనుగుణంగా విద్యుత్ సమస్యలను అధిగమించే దిశగా శాఖపరమైన చర్యలు విద్యుత్ జీఈ చిరంజీవి. 27న నిరుద్యోగ యువత ప్రయోజనం కోసం మెగా జాబ్ మేళా ఎంపీడీఓ అత్తోట దీప్తి. వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు, ఆలయాల్లో విశేషంగా భక్తుల సందడి. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 4000 క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తున్నందున కృష్ణా పరివాహక తీర ప్రాంత గ్రామాల్లో కరకట్ట దిగువన విద్యుత్ శాఖ పరంగా ఎటువంటి సమస్యలైనా అధిగమించే దిశగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యుత్ డిఈ చిరంజీవి పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం విద్యుత్ శాఖ డిఈ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ లంక గ్రామాల్లో వరద నీటి కారణంగా విద్యుత్ శాఖ పరంగా ఎటువంటి సమస్యకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. దసరా మహోత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసిన వారు విద్యుత్ వినియోగ విషయంలో షార్టేజ్ వైర్లు వినియోగించకుండా అతుకులు లేని క్వాలిటీ వైర్లు ఉపయోగించాలని, తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించిన సంస్థ పురోగతికి సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు డిఈ చిరంజీవి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియా వైడ్ కానీ ప్రపంచం వైడ్గా కానీ దసరా ఉత్సవాలని, అమ్మవారి దసరా ఉత్సవాలు 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో మన భక్తులు జరుపుకుంటూ ఉంటారు. అందుకే దాని సందర్భంగా మీ అందరికీ కూడా విద్యుత్ శాఖ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా. తర్వాత ఇప్పుడు మనకి లంక గ్రామాలైనటువంటి కొల్లిపర్ర, కొల్లూరు, ఈ బట్టిపూరు ఇలాంటి ప్రాంతాల్లో ఫ్లడ్ ఇప్పుడు నియర్లీ 4,26,000 పైగా వస్తుంది. లంక గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లైన్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేసాం. ప్రస్తుతానికి టెంపరీగా ఆఫ్ చేసి పెట్టాము. ఎందుకంటే వైర్లు తెగి లేదా స్తంభాలు పడి లేదా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అవన్నీ కూడా ఆఫ్లో పెట్టాము. మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మా సిబ్బందితో పాటు బయట స్టాఫ్ను కూడా పెట్టుకుని మేము ఆ లైన్స్ అన్నీ కూడా కోస్టల్ బెల్ట్ కట్టంతో ఉన్నటువంటి విద్యుత్ లైన్ అన్నీ కూడా ప్రహారా కాస్తున్నారు. రకరకాలుగా పందిళ్ళు వేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా వినాయక చవితికి వేసినట్టుగా. ఇప్పుడు కూడా జాగ్రత్తగా పందిళ్ళని విద్యుత్ వైర్లు ఉంటాయి, లైటింగ్ పెడతా ఉంటారు, రకరకాలుగా మైకులు పెడతారు, ఇవన్నీ పెడతారు. కాబట్టి ఆ వైర్లు ఎక్కడ కూడా జాయింట్ లేకుండా కానీ ఇంకో ప్రమాదానికి ఆస్కారం లేకుండా కానీ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతున్నాము. మా సిబ్బంది కూడా వాటిని తనిఖీ చేస్తున్నారు. ఇంక మీకు ఏదైనా కానీ ఇబ్బందులు ఉంటే కనుక మా సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే కనుక మా సిబ్బంది కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. విద్యుత్ బిల్లుని ఇన్ టైంలో కట్టాలి. ఇన్ టైంలో అంటే బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల కట్టాలి. ఇంకో 15 లోపల ఏంటంటే డిస్కనెక్షన్ వచ్చేస్తుంది. అందుకని బిల్లు రాగానే మీరు 10-15 రోజుల్లో బిల్లు కట్టేసేయాలి. మా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి కనుక ఫస్ట్ టైం మీరు అది చేసుకుంటే వాళ్ళు ఎలాగో ఆన్లైన్లో బిల్లు కట్టాలో చెప్తారు. ఇక్కడి నుంచి మీరే కట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ఉండి బిల్లు కట్టుకోవచ్చు. విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పెట్టుకుంటే మాకు తగ్గుతుంది అనేటువంటి అవగాహనకు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళే వాలంటరీగా ఈ సోలారు కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు. ఇంక వీటి మీద కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మా సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే మీకు అన్ని రకాలుగా అడ్వైస్ కానీ సహాయ సహకారాలు కానీ అందిస్తారు అని తెలియజేస్తున్నాను. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ విభాగ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ బీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వేదికగా ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగ యువత వారి విద్యార్థులతో జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనొచ్చని పేర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా ముందుగా పేర్లు నమోదు చేసుకునే సదుపాయం ఉన్నట్లు వివరించారు. ఈ నెల 22న మంగళగిరిలో నిర్వహించిన జాబ్ మేళాలో 212 మంది హాజరు కాగా 117 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు వివరించారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు రేపు 27వ తారీఖున మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మెగా జాబ్ మేళా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి అర్హతలు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండే యువతి యువకులు అర్హులు. ఇంటర్, 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అటెండ్ అవ్వచ్చు. మీరు వచ్చేటప్పుడు జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్స్, తర్వాత ఆధార్ కార్డు, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వేరే వెబ్సైట్స్లో కూడా దీన్ని మనం ఎన్రోల్ చేసుకుని ఉన్నాము.
ఇప్పుడు దీనికి ఈ జాబ్ మేళాకి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే naipunyam.ap.gov. అనే వెబ్సైట్ ఉంది. లేదు అంటే అక్కడ వెన్యూకి వచ్చినప్పుడైనా సరే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. వెన్యూకి వచ్చి రిజిస్టర్ చేసుకునే సమయంలో కొంత టైము పడుతుంది. ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చినప్పుడు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి naipunyam.ap.gov. అనే వెబ్సైట్లో మీరు ముందే కనుక రిజిస్టర్ చేసుకున్నట్టయితే వెళ్ళిన వెంటనే కంపెనీస్ ద్వారా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబడతాయి. మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి ఉంటుంది. 20 కంపెనీస్ వస్తున్నాయి. శాలరీ వచ్చేసి 15,000 to 20,000 వస్తుంది. తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పొన్నూరు, తాడికొండ, గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్లో ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ జాబ్ మేళాస్ అనేది కండక్ట్ చేశారు. ఇప్పుడు తెనాలిలో ఈరోజు రేపు 27వ తారీఖున కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ యువతి ఎవరైతే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పట్టణంలోని పలు కూడల్లో గల అమ్మవారి ఆలయాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజైన బుధవారం అమ్మవారు పలు దేవాలయాల్లో విశేష అలంకరణతో భక్తులచే పూజలు అందుకున్నారు. స్థానిక మారిస్పేటలోని సీఎం కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారికి వేదమాత్ర గాయత్రీదేవి అలంకరణలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000 కుంకుమార్చన పూజలలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాల ప్రాధాన్యతను నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సేవలను అర్చక స్వామి మీడియాకు వివరించారు. శ్రీ రామలింగేశ్వరపేట దేవి గుడి సెంటర్లో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విశేష కుంకుమార్చనలు, శ్రీ చక్రార్చన పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆలయ పాలక మండలి కార్యక్రమాలను పర్యవేక్షించారు. బోస్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రాధాన్యతను చాటుతున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు బుధవారం కార్తీయని మాతగా భక్తులచే పూజలు అందుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మారిస్పేటలో వెంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు వేదమాత గాయత్రిగా విశేష పూజలు అందుకున్నారు. అదేవిధంగా ఆలయ కళ్యాణ మండపంలో మహిళా భక్తులచే నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సామూహిక అర్చనతో కొనసాగుతున్నాయి. ఆలయ పాలక మండలి కార్యక్రమాలను పర్యవేక్షించగా అర్చక స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురిపాలెం రోడ్ లోని శివాజీ చౌక్ లో వెంచేసి ఉన్న శ్రీ కాళీమాత ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదే సెంటర్ లో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష విద్యుత్ దీపాలంకరణ నడమ కాళీమాత గుడి సెంటర్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంలోని పలు దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. గత 25 సంవత్సరాలుగా దసరా నవరాత్రుల కార్యక్రమాలు అమ్మవారి అనుగ్రహంతో దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం మూలమంత్రానుష్ఠానాలు, తదనంతరం బాలభోగ నివేదన, తదనంతరం నవగ్రహ మండపారాధన, తదనంతరం ఆవాహిత కలిసి దేవతార్చన, క్షేత్రపాలకుడైన హనుమంతునికి ఆకుపూజ, తదనంతరం గోపూజ, తదనంతరం చండీ హవనం నిర్వహించి లలిత సహస్రనామ పారాయణాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నెల 27 పంచమి నుంచి 1వ తారీఖు నవంబర్ వరకు 5 రోజులు శ్రీ లలిత సహస్రనామం ఇంటి దగ్గర 108 సార్లు పారాయణ చేసిన వారికి సువాసినులుగా కూర్చోబెట్టి రోజుకు 108 మంది చొప్పున పసుపు, కుంకుమ, చీర, రవిక, మంగళ ద్రవ్యాలతో వాయనం ఇచ్చి వాయనం అట్లా 5 రోజులు 540 మంది ముత్తైదులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విజయవంతంగా విజయదుర్గ అమ్మవారు నిర్వహించుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవములు విశేషముగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో దర్శనమిస్తుంది. యావత్తు భక్తులందరూ కూడా విచ్చేసి తప్పకుండా ఆ తల్లిని అనుగ్రహించి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం కమిటీ. ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని అష్టభుజ దుర్గమ్మ సన్నిధానంలో నిత్యం విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి పేర్కొన్నారు.
స్థానిక బాలాజీరావుపేట కండేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మహిళా భక్తులకు కుంకుమార్చనతో విశేష ఆధ్యాత్మిక సేవలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బుధవారం అష్టభుజ దుర్గాదేవి అమ్మగారు కాత్యాయనిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు లక్ష కుంకుమార్చన పూజల్లో విశేషంగా పాల్గొన్నారు. ఉత్సవాల విశిష్టతను ఆలయ వ్యవస్థాపక అర్చకులు దుర్బల హరిబాబు శాస్త్రి మీడియాకు వివరించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి విశేష అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సామూహిక కుంకుమార్చన పూజలు ప్రతిరోజు ఉంటాయని, అదేవిధంగా ప్రధాన అయ్యప్ప దేవాలయంలో మండల దీక్షలు తీసుకోవాల్సిన వారు మాలాధారణ పూజలు ప్రతిరోజు ప్రాతకాలంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏ స్వామి మాల ధరించాలనుకున్నా ఆలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు. విశేష పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసిన అష్టభుజ దుర్గమ్మ తల్లికి ఈరోజు కాత్యాయని అమ్మవారి యొక్క దివ్యాలంకరణతో విశేషమైన పూజలు, మహిళామ తల్లులచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారికి అలంకరణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారి యొక్క అలంకరణ దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రగా కోరుతున్నాం. జై బోలో దుర్గా భవానీ మాతకు జై. అక్రమ రవాణా ద్వారా స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం ద్వారానే విక్రయించాలన్న నిబంధనల మేరకు 25,584 క్వింటాల బియ్యం విక్రయించగా 6,60,63,805 రూపాయలు వచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనమండలి సమావేశాల్లో పేర్కొన్నారు. బుధవారం శాసనమండలి సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శాఖపరంగా పీడీఎఫ్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. 2024 జూన్ నుండి 25 ఆగస్టు వరకు బియ్యం అక్రమ రవాణాపై 2,438 కేసులు, 234 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. 282 బియ్యం వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. శాఖపరమైన చట్ట ప్రకారం అక్రమ రవాణాల స్వాధీనం చేసుకున్న బియ్యము నెలలోగా వేలం వేయాల్సి ఉంటుందని, కోర్టు కేసుల కారణంగా వేలం నిలిచిపోయి పెండింగ్ లో ఉన్న బియ్యం వివరాలు వివరించారు. 2024 జూన్ నుండి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, పోలీసు మరియు నిఘా అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది. అధ్యక్ష, తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టును ఏర్పాటు చేయడమైంది. 1955 నిత్యావసర సరుకుల చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తాం. అధ్యక్ష, పీడీఎస్ బియ్యం మళ్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవులో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది. అధ్యక్ష, 1955 చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారంగా 2024 నుండి 2025 ఆగస్టు వరకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2,438 కేసులను నమోదు చేయడం. అధ్యక్ష, ఇందులో 232 క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది. అటువంటి అక్రమ కార్యకలాపాల ప్రమేయం ఉన్న 282 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడమైంది. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, ఈ కాలంలో 5,60,886 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ 254 కోట్ల 60 లక్షల. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడమైంది. వితిన్ 1 మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ చేస్తాం. అధ్యక్ష, కానీ అనేక సందర్భాల్లో కోర్టులు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు 25,584 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం 6,60,63,805 రూపాయలు. అధ్యక్ష, ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం. అధ్యక్ష, దీని గురించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు తటస్థిస్తే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్య సేవలు పొందాలనే అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని పలు అధికారులు వైద్య సిబ్బందికి సూచించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో తెనాలి పట్టణ పరిధిలోని వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది సమావేశం నిర్వహించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అందుకు అనుగుణంగా వచ్చే అనారోగ్య సమస్యల పట్ల ప్రభుత్వ వైద్యశాల ద్వారా అందించే వైద్య సేవల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ప్రధానంగా కలరా, డయేరియా ఒకటి కాదని, కాచి చల్లార్చే నీటిని తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్, ఎంహెచ్ఓ మోబా యేసుబాబు, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. మరి ప్రతిదీ కలరా అనుకొని అపోహపడవలసిన అవసరం లేదు. డయేరియాకి కలరాకి చాలా డిఫరెన్స్ ఉంది.
మరి చిన్నపాటి ఒక 2-3 సార్లు మోషన్స్ అయితే దాన్ని కలరా అని ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ గురి కావాల్సిన అవసరం అయితే లేదు. మొన్న ఈ మధ్య కూడా కలరా అని వచ్చిన ఉదంతంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు అనౌన్స్ చేశారు దాన్ని. ఇంకా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ల్యాబొరేటరీ నుంచి అది డిసైడ్ అవ్వలేదు. డయేరియా వేరు, కలరా వేరు. మరి ముఖ్యంగా ఆ డిఫరెన్స్ని మీరు గమనించాలి. ప్రతిదానికి కంగారు పడే పనేం లేదు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అన్ని శాఖల సమన్వయంతో మేమందరం కృషి చేసి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకి ఎటువంటి సపోర్ట్ కావాలో అది చేస్తాం. మరి ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు పాటించాల్సింది కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి. కాచి చల్లార్చడం అంటే ఏదో కొద్దిగా కాకుండా అవి బాగా బాయిలింగ్ అయ్యేలాగా ఉండే వాటర్ని మరిగించిన తర్వాత చల్లబరిచి తాగాలని విజ్ఞప్తి. అట్లాగే ఏదైనా చిన్నపాటి జ్వరం ఏదైనా వచ్చినా దగ్గరలో ఉన్న ఆర్ఎంపీని సంప్రదించి ఇంజక్షన్లు చేయించుకొని హై డోసేజీ యాంటీబయాటిక్స్ వాడటం అట్లాంటివి వద్దు. అలాంటివి దయచేసి చేయకండి. మీ ఆరోగ్యాన్ని వెరీ సింపుల్గా ఎవరి చేతిలోనో పెట్టబాకండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అక్కడ చక్కగా మీకు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. అక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే ఫెసిలిటీ కూడా ఒకటి అరేంజ్ చేసాం. అట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదు. దయచేసి వదంతులు నమ్మకండి. తెనాలిలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా అధికార యంత్రాంగం ప్రజలతో పాటు ఉండి ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తామని తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి, దాని మీద యాక్ట్ చేయండి. మీకు సంబంధించి మీ అబ్జర్వేషన్లో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే అది మేబీగా మీరు ఇంజనీర్స్ కానీ శానిటేషన్ వాళ్ళు కానీ మీరు ఫోన్ ద్వారా తెలియజేయండి. మనం ఈ కలరా ఇప్పుడు ఏదో వింటున్నాం కాబట్టి ప్రతిదాన్ని మనం పెద్ద చేసి చూస్తాం. మనం రోజు డిహెచ్కి వెళ్ళి మనం ఓపీ రిజిస్టర్ చూస్తే ఫీవర్ కేసెస్, డయేరియా కేసెస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో కాకపోతే మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో దాన్ని పెద్దదిగా చూస్తాం. సో అందుకని ఏం చేస్తారంటే ఏదన్నా డయేరియా కేసెస్ ఉన్నా సో ఒకసారి మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కూడా సర్వే మాత్రం పక్కాగా చేయండి. సో మీ అందరికీ మార్నింగ్ నేను చెప్పాను. సో డయేరియా అనేది బాగా కేసు అది కలరా, ఇన్ఫాక్ట్ కలరా అయితే మాత్రం అది ఫాస్ట్ స్ప్రెడ్. సో మనకి తెలుసుకునే లోపల అది ఫాస్ట్గా జరిగిపోతుంది. సో రొటీన్ రోజు సర్వేలాగా కాకుండా మనం ఇది ఒక మంచి దీనిలో ఉన్నాము. సో అందుకని రెగ్యులర్గా ట్రూ సర్వే చేయండి, వెళ్ళండి, హౌసెస్కి వెళ్ళండి. తెనాలి పురపాలక సంఘ సీనియర్ అసిస్టెంట్ ఎం ఉమామేశ్వరరావు ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎంపికయ్యారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ నియామక సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా సీనియర్ అసిస్టెంట్ ఎం ఉమామేశ్వరరావు, కార్యదర్శిగా సీనియర్ అసిస్టెంట్ టి సుజన్, కోశాధికారిగా సీనియర్ అకౌంటెంట్ డి బాబా తాజుద్దీన్, ఉపాధ్యక్షుడిగా టిపిఓ ఎం సాంబశివరావు, టివిఎస్ఎన్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా వి నాగశ్రీ, పి జోసఫ్ నియమించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా జైకర్, నక్కా రాంప్రసాద్ వ్యవహరించారు. అసోసియేషన్ అనేటువంటి ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి నూతన కార్యవర్గాన్ని మన తెనాలి పురపాలక సంఘ సిబ్బంది ఎన్నుకున్నందుకు నన్ను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని ఎటువంటి నిర్లిప్తత లేకుండా నేను అందరికీ సహాయపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనందరం కూడా ఒక తెనాలిలో మున్సిపాలిటీ నందు ఒక అసోసియేషన్ ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం అండి. మరి అసోసియేషన్ అనేది ఉంటే ఎంత బలంగా ఉంటుంది అనేది మనం గతంలో చాలా అసోసియేషన్లు కూడా చూసాము. కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా కానీ మన అసోసియేషన్ ద్వారా మనం వారికి సహాయపడే విధంగా మనం చర్యలు తీసుకొని వారికి సహాయపడి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిందిగా మనందరికీ కూడా కోరుచున్నాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆంధ్రబాబు కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు.
బుధవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపుడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు వెనిగల మహేష్, సభ్యులు యార్లగడ్డ శ్రీనివాసరావు, వాకా రెడ్డయ్యల ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సొసైటీలను బలోపేతం చేసి రైతాంగానికి పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన కోరారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని, వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల బలోపేతానికి పాలకవర్గం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వటమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక స్వావలంబనకు సహకార బ్యాంకులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాయన్నారు. అనంతరం రైతులకు వ్యవసాయ రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కరగాల మధుసూదన ప్రసాద్, గుత్తికొండ జ్ఞానభగవాన్, సొసైటీ అధ్యక్షులు గల్లా వెంకయ్య, కోగంటి హరిప్రసాద్, కూటమి పార్టీ నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా దిగుమతి తక్కువ వచ్చింది. కొన్ని రాష్ట్రాలు అయితే యూరియా కొరతతో అతలాకుతలం అయిపోయింది. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ముందు చూపు, ప్రతి అంశం మీద ఆయన పెట్టేటటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల మనకి చాలా వరకు యూరియా కష్టాలు తప్పినాయని చెప్పుకోవాలి. అంటే 1,15,000 ఎకరాల సాగు ఉంది ఒక నియోజకవర్గం. ఇబ్బంది ఉందనగానే ఎటుపోయి ఎటు వస్తుందో రైతుల్లో అనవసరమైన ఆలోచన వస్తుంది, ఆందోళన చెందుతారని చెప్పి యూరియా అందించడంలో ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిఎస్సిఎస్ అధ్యక్షులతో కానీ, సొసైటీల ద్వారా కానీ, అదేవిధంగా రైతు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల ద్వారా అందుతున్నటువంటి యూరియా కానీ, డిసిఎంఎస్ ద్వారా అందుతున్నటువంటి యూరియా కానీ ఎప్పటికప్పుడు మదింపు చేసుకొని రైతులకి పెద్దగా ఇబ్బందులు, కష్టాలు లేకుండా మనం చేయడంలో సక్సెస్ అయ్యామనేది నేను అనుకుంటాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థలన్నీ చక్కదిద్దుకొని ముందుకెళ్తా ఉన్నాం. రైతాంగానికి సంబంధించి పూర్తిగా ఒక రైతు పక్షపాతిగా ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది యూరియా కావచ్చు, రేపు పండిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర కల్పించే అంశం కావచ్చు, పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానం కానీ, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆదుకునే విషయంలో ముందుండే విధానం కానీ, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోని ఈ పిఎస్సిఎస్లు కానీ, రైతాంగానికి సంబంధించి నీటి వినియోగదారుల సంఘాలకు అధ్యక్షులు కానీ, డీసీ చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, అవి కూడా పారదర్శకంగా అందరితో మాట్లాడి పార్టీకి నిరంతరాయం 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను గుర్తించి ఆ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. చైర్మన్గా పూర్ణకుమారి గారిని, సభ్యుల్ని 15 మంది సభ్యుల్ని నియోజకవర్గం నుంచి, అన్ని మండలాల నుంచి ఈక్వల్గా కులాల వారీగా అందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేసి మరి వరవడిని ఈ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చామని నేను అనుకుంటా ఉన్నాను. మీరు అందరూ కూడా ఆ దిశకెళ్ళని ఖచ్చితంగా, అంటే పదవులు వచ్చిన వాళ్ళకే పనిచేశారని కాదు, మిగిలిన చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా వారికి అవకాశాలు వస్తాయి. ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. పదవులు ఖచ్చితంగా పనిచేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆ పదవి అనేది ఖచ్చితంగా వారిని ఎదుర్కొంటూ వస్తుందని నేను ఈ సందర్భంగా కూడా చెప్తాను. నేను పంట వేయడానికి కానీ, రుణాలు తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవటం, ఇట్లాంటి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించి రైతులను ఆదుకోవటంలో మన మంచి ప్రభుత్వం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అదే మన ఆనందబాబు గారు మంచి వ్యక్తులను ఎన్నుకొని పిఎస్సిఎస్ అధ్యక్షులుగా అందరినీ అన్ని చోట్ల నియమింపజేసి ఈ ఎరువుల కొరతను కూడా పిఎస్సిఎస్ ద్వారా అందజేసి ఎక్కడ రైతులకు అన్యాయం జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే కృత్రిమ కొరతని వైసీపీ వాళ్ళు కలగజేసి ప్రభుత్వం మీద బురద తల్లే విధంగా ఈ 2 నెలల నుంచి జరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనసారి డిసిఎంఎస్ ద్వారా కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎరువులను సకాలంలో అందుబాటులో మనకు తెచ్చి రైతులకు ఎంతో సేవ చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో దేవీ శరణావతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో 3వ రోజున బుధవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు.
తెనాలి నందులపేట వజ్జలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో శ్రీ గాయత్రి మాతకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన పూజల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీ లలితా సహస్రనామ పారాయణ, సౌందర్యహరి పారాయణ, చండీ పారాయణ కార్యక్రమాల్లో మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ మహాగాయత్రీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు అమ్మవారు విశేషమైనటువంటి శ్రీ వేదమాత గాయత్రీదేవిగా మనకి అమ్మవారు దర్శనమిచ్చారు. కాబట్టి మరి ఈ రోజున మన పీఠంలో శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో మరి గురువుగారి చేతుల మీదుగా భక్తుల చేత విశేషంగా ఈరోజు అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో మరి నిర్వహించడం జరిగింది. సంకీర్తనాది కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం కూడా విశేషంగా చండీ పారాయణ, అదేవిధంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, లక్ష శ్రీ లలితా సహస్రనామ పారాయణాది కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి ఈరోజు నిర్వహించడం జరిగింది. అవసరానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలకు తగు ప్రాధాన్యతనివ్వడం ద్వారా శ్రీ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఎన్నో మెరుగైన సేవలు నిరుపేద వర్గాలకు అందిస్తుందని భక్తులు పేర్కొన్నారు. రామలింగేశ్వరపేట డిపో సెంటర్లోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం శ్రీ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థ అధ్యక్షులు కంకిపాటి రమేష్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. 400 మందికి పైగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో చీరలకు అందజేశారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న న్యాయవాది బీసీ సంఘ నాయకులు జొన్నాద్ల మహేష్ మాట్లాడుతూ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ద్వారా కంకిపాటి రమేష్ అందిస్తున్న సేవలు ప్రశంసించారు. మెడికల్ హోల్సేల్ వ్యాపార రంగంలో వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడంతో పాటు శ్రేయభిలాషిగా ఏర్పాటు చేసుకుని తన వంతుగా పేద వర్గాలకు అవసరాన్ని గుర్తించి సేవలు అందించడం అభినందనీయమన్నారు. శ్రీ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ మాట్లాడుతూ విత్తనం భూమిలో నాటితేనే మొక్కగా బయటకు వస్తుందని, వృక్షమై ఆ విత్తనం స్వభావం మేరకు మనకు ఉపయోగపడుతుందని, ఈ సూత్రాలకు అనుగుణంగా సమాజంలో అనుసంధానమైన జీవిస్తున్న ప్రతి ఒక్కరూ వారి ఆదాయంతో ఎంతో కొంత సేవా కార్యక్రమాలు వినియోగించడం ద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సుధాకర్, పూర్ణ, ఐజేయు సభ్యులు ఓతుకొల్లు మార్కండేయులు, కాకమాను ఉమాశంకర్, హైకోర్టు న్యాయవాది వింజామురి ప్రసాద్, రఘునాథ్, సిప్ల సాయి, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేద ప్రజలైన మహిళలందరికీ వాళ్ళు దసరా ఉత్సవాల్లో అమ్మవారిని కొలుచుకోవాలని ఆడపిల్లలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సొసైటీ దినదిన అభివృద్ధి చెందుతూ రమేష్ గారికి కూడా అదేవిధంగా ఆర్థికంగా దేవుడు సౌలభ్యం కల్పిస్తూ వారు ఇంకా మరిన్ని ముందు సేవలు కొనసాగించాలని సాయి మంగా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నత స్థానంకి వెళ్ళి తెనాలి పట్టణంలో బాగా దానగుణం చేసే విధంగా ఎదగాలని మన ప్రజలందరి తరఫున కోరుతున్నాను. మా సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత కొంతకాలంగా తెనాలి ప్రాంతాన్ని ఎంచుకొని తెనాలి ప్రాంతంలో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేశాము. జేఎంజే కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వారికి శుక్రవారం వ్యాసరచన పోటీలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. అలాగే తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న 100 బస్సులకి ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేసాం మా సంస్థ తరపున. ఈ మా సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఒక ముఖ్య ఉద్దేశం పేదలకు అందుబాటులో ఉండడము, వాళ్ళకి అవసరమైన అవసరాలని, నిత్యావసరాలని మరియు అత్యవసరాలని తీర్చే విధంగా రాబోయే రోజుల్లో మరింత విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా దేవీ శరణవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 3వ రోజున బుధవారం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెనాలి బురిపాలెం రోడ్డులోని కాళీమాత గుడి సెంటర్లో ఆలయ కమిటీ కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేక మందిరంలో ఏర్పాటు చేసి విశేష పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజున బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నృత్య గురువు చెల్లా బాలత్రిపుర సుందరి శిష్య బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యులు పర్యవేక్షించారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమూరు మార్కెటింగ్ యాడ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు తెలియజేశారు.
స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పురస్కరించుకుని బుధవారం వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జరీనా పర్వీన్ అధ్యక్షతన జరిగిన మెడికల్ క్యాంపు సభలో మాజీ చైర్మన్ మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. డాక్టర్ జరీనా పర్వీన్ మాట్లాడుతూ మహిళల్లో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రోగులను పరిశీలించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందా జనార్దన్, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు గొట్టిపాటి హరిప్రసాద్, వేలుపుల రవిప్రసాద్, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు వెలివెల సాంబశివరావు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సూపర్వైజర్ అమృతవాణి, అంగన్వాడీ కార్యకర్తలు, రోగులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వైద్యం అందుతుంది. బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్. నేనే ఆశ్చర్యపోతా ఉంటాను. 1987 సంవత్సరంలో ఈ గ్రామంలో పిహెచ్సి సెంటర్ని ఆ రోజున ఉన్నటువంటి ఎమ్మెల్యే వీరయ్య గారి ద్వారా మేము ప్రారంభించాం. ఆ రోజు ఈ రోజున 2025 వచ్చేపాటికి ఈ స్థాయికి హాస్పిటల్ వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. పేషెంట్స్ కూడా వచ్చినప్పుడు నేను ఈ మధ్య 4 సార్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా 100 మంది ఓపి తగ్గకుండా ఉంటున్నారు. చాలా ఆనందకరం. ఎందుకంటే హాస్పిటల్కి రోగులు వచ్చినందుకు కాదు, మన సేవలు ఉపయోగించుకుంటున్నాను. మీ అందరూ కూడా శ్రద్ధతో చూస్తున్నారని జనం అనుకుంటున్నారు. అది కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డాక్టర్ గారు ఇంట్రెస్ట్గా పనిచేస్తే ఆయన వెళ్ళిపోతే ఇంకో డాక్టర్ గారు చెప్పితే మళ్ళీ చెడిపోయారు. అలా కాకుండా ఈ మధ్య పాము కాట్లు అయితే మన దగ్గర మరణాలు లేకుండా మీరు ట్రీట్మెంట్ చేసిన విధానం, చాలామంది ఇక్కడ పాము కాటుకు అయితే రోజుకో లేకపోతే వారానికి ఒకటైనా పాము కాటుకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అలా మీరు ఇంకా బాగా చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క పుట్టినరోజు ఈ నెల 17వ తారీఖు నుంచి స్వాతంత్ర సమరయోధులు సిద్ధాంతకర్త అయినటువంటి గాంధీజీ గారి అక్టోబర్ 2 జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి వారు తలపించారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, పేద ప్రజల ఆరోగ్యం పట్ల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి శ్రద్ధ, దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, భవిష్యత్తులో వారు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలనేటువంటి సదుద్దేశంతో ముందుగా దేశవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటి, దాంట్లో ఉండే కంటెంట్స్ ఏముంటాయి అనేది మన అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీ సూపర్వైజర్ గారు వివరిస్తారు. అండ్ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము బేబీని ఎంత జాగ్రత్తగా బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగిస్తామో, ఆ తర్వాత 18 నెలల కాలం వరకు కొన్ని సెట్ ఆఫ్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా చాలా వ్యాక్సిన్స్ అనేవి గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి ఈ వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవి కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. చాలా బాగుంటుంది. అండ్ ప్రజారోగ్యం అనేది మన గవర్నమెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ స్పెషాలిటీ సేవలన్నింటినీ కూడా వినియోగించుకొని కొల్లిపర మండలం తుమ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బాల్త్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మేశ్వర స్వామివారి ఆలయం నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో కర్పూర హోమ పూజలను విశేషంగా బుధవారం నిర్వహించారు. దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో 3వ రోజైన బుధవారం తుములూరులోని శ్రీ గంగా బాల్త్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మేశ్వర స్వామివారి ఆలయంలో తెనాలి పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక భక్తి ప్రచారకురాలు శారదా చలపతి కర్పూర హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా చలపతి మాట్లాడుతూ తుములూరు గ్రామంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సేవను వివరించారు. ఆలయ అర్చకులు సురేష్ బాబు మాట్లాడుతూ శారదా చలపతి ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా నిర్వహించే కార్యక్రమాల వల్ల ఎన్నో విషయాలు భక్తులు తెలుసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దివ్య, నాగమల్లేశ్వరి, లక్ష్మి, సుజాత, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రులు 3వ రోజు సందర్భంగా తుములూరులోని శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత లక్ష్మణేశ్వర స్వామి వారి దేవస్థానంలో మా 3వ రోజు పూజగా కర్పూర హోమం నిర్వహించుకున్నాం. అందరం కలిసి అనేక మంది భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు. అందుకని దీంట్లో సహకరించిన కమిటీ సభ్యులకు, అర్చక స్వామికి, తర్వాత ప్రతి భక్తులకి, భక్తురాలికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ తుములూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి సంవత్సరం కూడా శ్రీమతి శారదా చలపతి గారు మాకు అమ్మతో సమానమైనటువంటి ఆమె ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోనూ, అదేవిధంగా దేవీ నవరాత్రుల్లోనూ, కార్తీక మాసంలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయిస్తూ ఈ ఊరి వారందరికీ కూడా
అనేక రకాలుగా సహకరిస్తూ శారదా చలపతి గారు ఎన్నెన్నో కార్యక్రమాలు, మంత్రుల వర్ణాలు, అదేవిధంగా కర్పూర హోమాలు చేస్తూ ఉంటారు. ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక అనాథ మృతదేహాన్ని గుర్తించి 3 టౌన్ పోలీసుల సూచన మేరకు తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు. బుధవారం మధ్యాహ్నం నుండి యువకుడు మృతదేహం రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటాన్ని గమనించిన 3 టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనాథ మృతదేహంగా గుర్తించి తమకు తెలియజేశారని తెలిపారు. పోలీసు అధికారుల సూచనల మేరకు అనాథ మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు మన తెనాలి రైల్వే స్టేషన్ మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర వృద్ధుడు అర్చకుడు సుమారుగా 60 సంవత్సరాలు ఉంటాయి. వారు కాలం వెలబుచ్చారు. మరి 3 టౌన్ పోలీసు వారు బాడీని ఐడెంటిఫై చేసి మా సంస్థ అధ్యక్షులైనటువంటి కుర్రా శ్రీను గారికి తెలియజేయగా మాకు పిలిచి ఇక్కడ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకొని ఈరోజు మార్చరీకి పంచనామా నిమిత్తం తీసుకెళ్లటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కుర్రా శ్రీను గారు ధన్యులు. వారితో పాటు మేము కూడా పాలు పంచుకోవడం చాలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేసే అతను ఈరోజు సాయంత్రం మరణించగా ఎవరికి తెలియకపోతే 3 టౌన్ వారు ఎవరు తెలియజేశారు వారు మా సంస్థకి ఇక్కడ ఒక అనాథ సేవ ఉంది, మీరు వచ్చి సేవ చేయాలనగానే మా కొరాసీన్ టీం తరఫున మేమందరం వచ్చి ఈ సేవ చేస్తున్నాము. మాకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా మేము ఆశించమండి. ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇంకెన్నో చేస్తాం. మీ సమీప బంధువులు కానీ ఇక్కడ ఈ సమీపంలో ఎవరైనా చనిపోయినా కానీ కొరాసీన్ వారికి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఈ భిక్షాటన చేసే వాళ్ళు మామూలుగా సామాన్యులు అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. కావున మీరు ఎవరైనా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లా భిక్షాటన చేసేవాళ్ళు, రైల్వే స్టేషన్ దగ్గర పనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే కురాసీన్ గారికి తెలియజేస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా విద్యుత్ సమస్యలను అధిగమించే దిశగా శాఖపరమైన చర్యలు విద్యుత్ జీ చిరంజీవి. 27న నిరుద్యోగ యువత ప్రయోజనం కోసం మెగా జాబ్ మేళా, ఎంపీడీఓ అత్తొట దీప్తి. వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు, ఆలయాల్లో విశేషంగా భక్తుల సందడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.